చెక్క భజన అనేది మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక చక్కటి జానపద కళారూపం. ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే కార్పొరేటర్ మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వన్ మినిట్. అలాగే విజయవాడ ఉత్సవ్ 2025 వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ సారథ్యంలో ద వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ విజయవాడ ఉత్సవానికి లో భాగంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆలోచనతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి కార్యాచరణతో నగర ప్రముఖుల సహకారంతో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకి 11 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలతో దర్శనమిస్తూ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉంటే విజయవాడ నగరానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన భక్తులకి చక్కటి ఆహ్లాదాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని అందించడంతో పాటు హెలికాప్టర్ రైడ్స్, అదేవిధంగా డ్రోన్స్ ప్రోగ్రామ్, సినీ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ఉట్టిపడే విధంగా పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇలా రకరకాలుగా ఈ 11 రోజులు అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చేటువంటి భక్తులందరికి కూడా ఘనమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈనాడు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నాటక అకాడమీ చైర్మన్, జాతీయ అంతర్జాతీయ పౌరాణిక నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, కల్చరల్ కమిషన్ పొడపాటి తేజస్విని గారి నేతృత్వంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘంటసాల సంగీత కళాశాలలో నిరంతరాయంగా దేదీప్యమానంగా సాంస్కృతిక కార్యక్రమాలను వెదజల్లుతూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ తిలకించండి, ఆనందించండి. ఈ విషయాల్ని మన వాళ్ళందరికి కూడా తెలియజేయండి. ఈ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ వైబ్రేట్ ఉత్సవాన్ని తిలకించిన కళ్ళు కళ్ళు కాదని చెప్పండి, అందరినీ ఆహ్వానించండి అని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మనమంతా వీక్షించబోతున్నాం ప్రగతి విద్యా సంస్థల వారిచే చెక్క భజన బృందావన చెక్క భజన. ఈ బృందావన చెక్క భజన అనేది ఒక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జానపద కళారూపం. చేతుల్లో చెక్క పలకలను పట్టుకుని వాటిని వాయిస్తూ లయబద్ధంగా పాటలు పాడుతూ ఒక వలయాకారంగా తిరుగుతూ ఎంతో అద్భుతంగా నర్తిస్తూ ఉంటారు కళాకారులు. ప్రగతి ఇన్స్టిట్యూట్